నేర్పియాలి నేర్పియాలి. అవును. ఎప్పుడన్నా చెప్తా, ఎప్పుడన్నా చెప్తారు. జీసస్ ఎప్పుడన్నా చెప్తారు మమ్మీ మా డాడీకి. ఏంటిదంటే ఒకసారి చూడు. చూస్తాను. ఏం చెప్తాను? నీ స్టోరీ చెప్తా అంటే వీడియో తీస్తాను. అయినా నరకంలో ఎందుకు పడేయడానికి అట్టున్నారు దాది? ఎందుకు ఎందుకు జాతీయం ఎందుకు ప్రేరణ చేపిస్తలేదు నాకు? నేను రోజు చెప్తానా, చెప్తా ఉంటే ఎందుకు? నాకెవరు లేరు కదా, మనం ఇద్దరమే ఉంటాం. మళ్ళీ దాది దూరిపోతే ఎందుకు ప్రేరణ చేపిస్తలేదు అనేది జీసస్ నరకంలో పడేస్తాడు. దానికి తెలుసు కదా. అవును, భయం లేదు కదా. దానికి భయం లేకుండానే ఉంటాను. లేకపోతే ప్రార్థన చేపిస్తే అయిపోవు కదా. ప్రార్థన చేపించి ఏసే రక్తం ఏమన్నా అందరు దాడి వాళ్ళు చేస్తారా? ఒక్క దాడే ఉన్నారు మనకి, అయినా అయితే చేస్తాను. ఒక్క దానే ఉన్నదా? మరి ఏం చేద్దామే? నరకం నుంచి తప్పియాలని ప్రే చేయాలి నువ్వు. మమ్మీ నాకు ప్రే చేయించాలి. ఎందుకు అయినా నాకు ఎందుకు నేర్పించలేదు? అయినా నరకంలో పడేయడానికే నవ్వుతాందా? దేశం చేస్తాను అక్కడనే ఉంటారు. దాని అక్కడనే ఉందని ఏ తప్పియాల పాపం. జీసస్కి ఇష్టం లేదు అట్లా నరకం పంపించదు. మరి దాదెందుకు ఈరోజు చెప్పు డాడీకి. దానికి రోజు చెప్తాను, పండుకో ముందే చెప్తాను. పండుకో ముందే చెప్తానా? ఏమని? డాడీ నాకు ప్రే చేపి డాడీ అంటే అద్దు బిడ్డ అన్నాడు. ఎందుకద్దు? సెల్లు చూడమంటాడా? సెల్లు చూడమంటాను. ఏమంటాను? సెల్లు చూడు బిడ్డ, మంచిగా కళ్ళు ఉంటాయి అంటాను. సెల్లు చూడు బిడ్డ, ప్లీజ్ అనుకుంటున్నాడు. ఇంకా ప్లీజ్ బిడ్డ అనుకుంటే సెల్లు చూపించిండు. నేను సెల్లు చూడదారి అని పడేసిన సెల్లుని. గిట్టే గుడ్డిండు, కడుపులో గుడ్డిండు. అబ్బా, ఎట్లా మరి? ఇక పెద్దదా వచ్చి అనుకుంటే ఓడుతుంది. పెద్దదా మందు తాగుతాడు కదా అక్కడ. ఆయన పెద్దదా వచ్చి ఇక దాదిని గుద్ది అంపేసిండు. గుద్ది ఇక్కడ గుద్దిను దాదిని. ఎందుకు ప్రే చేయొద్దు? నువ్వు చేసుకో మరి ఈ రోజు నుంచి. దాని ప్రేయర్ చేపియాలి కదా, ప్రేయర్ చేపియాలి దాని వాళ్ళు. ఎందుకంటే దాని వాళ్ళు ఎప్పుడు అన్న ప్రేయర్